హాయ్ అండి. ప్రేమతో 14వ భాగం వినండి. చదువుతూ పేజీలు తిప్పుకుంటూ వెళ్తూ ఉంది ఉష. ఇదంతా కూడా విక్కీ వదిన స్నేహంలాగా ఉంది. ఇది కాదు, ముందు ఆవిడ జీవితం గురించి తెలుసుకోవాలి అనుకుని ఆ డైరీ పక్కన పెట్టి ఇంకో డైరీ ఓపెన్ చేసింది. పేజీలు తిప్పుతూ ఉంటే ఒక పేజీ దగ్గర ఆమె కళ్ళు ఆగిపోయాయి. ఫస్ట్ మ్యారేజ్ డే సర్ప్రైజ్ అంటూ హోటల్కి తీసుకువెళ్ళాడు వసంత్. కానీ అది నా జీవితంలో నిజంగా సర్ప్రైజే. మేము టేబుల్ దగ్గర కూర్చుని ఉండగా విక్కీ వెనకగా వచ్చి నా కళ్ళు మూశాడు. నేను ఆ చేతులను టచ్ చేసి విక్కీ అని చెప్పేశాను. మా ఇద్దరికీ విషెస్ చెప్తూ నా పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నాడు. నాకెందుకో ఆ క్షణంలో వసంత మొహం చూస్తే ఏదో సైకోన్ చూసిన ఫీలింగ్ కలిగింది. విక్రాంతిని చూస్తూ నువ్వేంటి ఇక్కడ అన్నాడు మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ. అలా చదువుతున్న ఉషాకి కళ్ళ ముందు మనుషులు మాట్లాడుతున్నట్టు కనిపించసాగింది. ఇక్కడ ఒక పార్టీ ఉంటే వచ్చాను, మీరిద్దరూ కనపడుతున్నారు, అందుకే వాళ్ళని వదిలేసి ఇటు వచ్చాను. మ్యారేజ్ డే సెలబ్రేషన్లో భాగమా ఇది అన్నాడు విక్కీ నవ్వుతూ. ఆ మాటకు ఆన్సర్ చెప్పకుండా పార్టీయా? ఇక్కడెక్కడ మాకు పార్టీ జరుగుతున్నట్టు కనిపించట్లేదే. సునంద కోసం వచ్చాను అని చెప్పొచ్చు కదా అన్నాడు వ్యంగ్యంగా. అరే నిజమేరా బాబు, చూడు ఆ పక్కన ఫంక్షన్ హాల్ ఉంది, అక్కడి నుండి మీ ఇద్దరిని చూసి ఇటు వచ్చాను అన్నాడు సంజయ్షిగా. అదేంటి సర్ప్రైజ్ అని తీసుకొస్తే మీ ఇద్దరూ కలిసి ఇది ప్లాన్ చేశారేమో అనుకున్నాను అంది సునంద. భార్యకి సర్ప్రైజ్ ఇవ్వడానికి భార్య ఫ్రెండ్ హెల్ప్ తీసుకోవాలా? అంటే నాకు ఆ టాలెంట్ లేదా అన్నాడు వసంత్. ఎందుకు ఇవాళ విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు? నేను అలా అనలేదే. సడన్గా విక్కీని ఇక్కడ చూసి మీ ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారనుకున్నాను, దాంట్లో తప్పే ఉంది అంది. హలో హలో, నా రాకతో మీ ఇద్దరూ పోట్లాడుకోకండి. ఈరోజు మీరు హ్యాపీగా ఉండాల్సిన రోజు. అయినా ఏమైంది మీ ఇద్దరికి? 1 సంవత్సరానికి ఒకరికొకరు బోరు కొట్టేశారా అన్నాడు విక్కీ. నీకు పెళ్ళి కాలేదు కనుక తెలియట్లేదురా. నాకైతే హ్యాపీగా ఉండాల్సిన రోజు అనిపించట్లేదు. హ్యాపీ నా జీవితంలోంచి వెళ్ళిపోయిన రోజు అనిపిస్తోంది అన్నాడు వసంత్. అదేంటి, అయితే మీ జీవితంలో హ్యాపీ పోయిన రోజుని సెలబ్రేట్ చేస్తున్నావా? అందుకే నాకు సర్ప్రైజ్ అని తీసుకొచ్చావు అంది సునంద. అలా కాదు, ముందు లేదు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అలా అనిపించింది అన్నాడు వసంత్. అలా అనిపించడానికి కారణం నేను కాదు కదా అన్నాడు విక్కీ అంతే సరదాగా. ఆ మాటను దాటవేస్తూ ఎలాగో వచ్చావు కదా, ఆర్డర్ నువ్వే చెప్పు అన్నాడు వసంత్. నేను ఇక్కడ తింటే వాళ్ళు నన్ను అక్కడ చంపేస్తారు. ఇప్పటికే వాళ్ళంతా నా కోసం వెతుకుతూ ఉంటారు. ఓకే బాయ్, మీరు ఎంజాయ్ చేయండి అంటూ లేచి వెళ్ళిపోయాడు. నిజంగా వీడు మనల్ని చూసే వచ్చాడా, లేదంటే మనకి ఇక్కడ వస్తున్నామని ముందే తెలుసుకున్నాడా? అలా చూస్తూ ఉంది సునంద. అంటే లేదు, ఏదో కరెక్ట్గా ఎవరో చెప్పినట్టు వస్తేను. అయినా నువ్వు చెయ్యి టచ్ చేసిన వెంటనే వాడు అని ఎలా చెప్పేశావు? ఆ టచ్ నీకు అంత అలవాటైందా అన్నాడు. అలా ఇండైరెక్ట్ మాటలు ఎందుకు? నీ మనసులో ఏముందో చెప్పు. వాడు నేను చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్, వాడేంటో తెలీదా నీకు? దాన్ని నువ్వు ఇంకో రకంగా అర్థం చేసుకుంటున్నావు కదా అంది. కళ్ళ ముందు జరిగేవన్నీ అలా అర్థం చేసుకునేలాగా చేస్తున్నాయి. మరి నేనేం చేయను? దానికి తోడు నువ్వు మరీ ఇంత అందంగా ఉంటావు కదా, వాడిని నేను ఎందుకు ఇష్టపడలేదు? మీ ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్నాడు. దానికి సమాధానం నీకు తెలియక అడుగుతున్నావా, తెలుసుండే అడుగుతున్నావా? నేను నిన్ను ఇష్టపడ్డాను కనుక నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఏమైంది నీకు ఈవేళ? వింతగా ప్రవర్తిస్తున్నావు, వింతగా మాట్లాడుతున్నావు. వాడన్నట్టు నిజంగానే సంవత్సరానికి నేను బోరు కొట్టేశానా అంది. అంటే వాడంటే ఇష్టం లేదా నీకు అన్నాడు. ఆ ఇష్టం వేరు, పెళ్లి చేసుకునే ఇష్టం వేరు. అన్నీ ఒకేలా ఎలా అవుతాయి? నువ్వు నా నుండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అంది. అదే నాకు అర్థం కావట్లేదు. ఇష్టం ఒకరి మీద ఉంటే ఇంకొకరి మీద ఉండదా? ఎందుకుండదు అన్నాడు. అదేంటి, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు, భార్యను చేసుకున్నావు, నా మీద చూపించే ఇష్టాన్ని ఇంకొకరి మీద చూపించగలవా అంది. ఎందుకు చూపించలేను? అదేమన్నా లిమిటెడ్గా ఒక్కరి మీదే ఉండాలని ఏమైనా ఉందా? ఎంతమంది మీదైనా చూపించవచ్చు, దానికి ఇంత అని కొలమానం ఏమీ ఉండదు అన్నాడు. అంటే ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీ జీవితంలో నేను కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా అంది సునంద. ఈ ప్రశ్న నేను నిన్ను అడిగితే అన్నాడు. నేను ధైర్యంగా చెప్తాను, నా జీవితంలో నీకు ఇచ్చిన స్థానం ఎవ్వరికి ఇవ్వలేదు అని అంది. సరే, ఇక అవన్నీ ఎందుకులే, వదిలేయి. ఇప్పటికే వెయిటర్ 2-3 సార్లు వచ్చి మనం దెబ్బలాడుకుంటున్నాం అనుకుని వెళ్ళిపోయాడు. ఆర్డర్ ఇవ్వు అన్నాడు.
నాకు తినానం లేదు. ఇంటికి వెళ్ళిపోదామా అంది సునంద. అంటే ఇంటికి వెళ్ళి నువ్వు వంట చేస్తావా అన్నాడు. పద్మ ఉందిగా, ఫోన్ చేస్తాను, నీకేం కావాలో చెప్పు అంది. పద్మ వంట కూడా బోరు కొట్టేసింది. రోజు తిని తిని వెరైటీ కావాలనిపిస్తోంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చేటప్పుడు చాలా ప్లాన్ చేశాను. విక్కీ రావడంతో ఆ మూడంతా పోయింది అన్నాడు. సరే, నీకేం కావాలో నువ్వే ఆర్డర్ ఇచ్చుకుని నువ్వే తిను అంది. నువ్వు నన్ను చూస్తూ కూర్చుంటావా? పోనీ ఒక పని చెయ్యి, అక్కడెక్కడో పార్టీ అంటున్నాడుగా, వెళ్ళి ఒక్కసారి అక్కడ వాళ్ళందరినీ పలకరించిరా. ఈలోపు నేను తినడం అయిపోతుంది అన్నాడు. వాడెవరు కూడా వచ్చాడో నాకేం తెలుసు? నాకు తెలిసిన వాళ్ళైతే పలానా వాళ్ళని చెప్పేవాడుగా. అయినా పిలవకుండా ఫంక్షన్కి ఎలా వెళ్తాను అంది. ఆ విక్కీగడ్ రాలేదా మనం పిలవకుండానే? మన దగ్గరికి వచ్చాడుగా. అలాగే నువ్వు కూడా ఒకసారి వెళ్ళి హాయ్ చెప్పేసిరా అన్నాడు. వసంత్, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు అంది. ఇలా ముట్టుకున్న వెంటనే వాడని చెప్పేశావు. వాడి ఫ్రెండ్స్ ఎవరో నీకు తెలీదా? మళ్ళీ మాట్లాడితే చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అంటావు అన్నాడు. తాగి వచ్చావా ఏంటి అలా మాట్లాడుతున్నావు? వాడి మీద ఈ ద్వేషం ఎప్పటి నుండి? నీకు కావలసినవన్నీ నువ్వే తెప్పించుకుని తినేసి ఇంటికి రా, నేను వెళ్తున్నాను అని లేచింది కోపంగా. నేను ఇక్కడి నుండి బయటికి వెళ్ళే పని ఉంది, అందుకని కార్ నా దగ్గరే ఉంటుంది. కావాలంటే నీ పోలీస్ జీప్ తెప్పించుకో అన్నాడు. నేను గవర్నమెంట్ వెహికల్స్ని ఇలా పర్సనల్కి వాడను అంటూ లేచి బయటకు వచ్చేసింది. బయటకొచ్చి ఆటలో మాట్లాడుకుని ఎక్కి కూర్చుంది. ఎందుకు ఈరోజు ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు? విక్కీ అన్నట్టు నేను బోరు కొట్టేశానా? నన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడా? దానికోసం ఇంత అవమానకరంగా మాట్లాడడం ఎందుకు? స్ట్రైట్గా చెప్పేస్తే అయిపోతుంది కదా అంటూ ఆలోచించుకుంటూ ఇంటికొచ్చింది. ఇంటి దగ్గర దిగింది. గుమ్మ ముందు పద్మ కూర్చుని ఉంది. అదేంటి ఇక్కడ కూర్చున్నావు? ఈరోజు రానన్నావుగా అంది సునంద. రాకూడదు అనుకున్నానమ్మా, కానీ తోచలేదు, అలవాటైపోయింది. మీరు ఇంట్లో ఉన్నారా లేదా అనుకుంటూ వచ్చాను. లేకపోయేసరికి కాసేపు కూర్చుని వెళ్దామని ఇక్కడే కూర్చున్నాను అంది పద్మ. ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా అంది బ్యాగ్లో నుండి తాళం తీసి పద్మ చేతికిస్తూ. మీకు తెలియందేముందమ్మా, రాత్రి తాగి వచ్చి నానాగోలా చేశాడు. అమ్మని నన్ను బయటికి గెంటి తలుపేసుకున్నాడు. రాత్రి పక్కింట్లో పడుకున్నాం అంది. మీ నాన్న ఇంకా తాగుడు మానలేదా? మళ్ళీ స్టేషన్కి తీసుకువెళ్తానులే, అప్పుడు మళ్ళీ దారిలోకి వస్తాడు అంది సోఫాలో కూర్చుంటూ. వద్దులే అమ్మా, మీరు భయపెట్టినా వాడు మానడు. ఇక అలవాటైపోయిందిలేండి. వంట ఏం చేయమంటారు? ఏం చేసుకున్నట్టు లేరు. మీరు ఎక్కడైనా తినేసి వచ్చారా అంది. తినలేదు, అయ్యగారైతే బయట భోజనానికి వెళ్ళారులే, నాకు ఆకలి లేదు అంది. ఏదైనా టిఫిన్ చేయమంటారా అంది పద్మ. కొంచెం స్ట్రాంగ్గా కాఫీ పెట్టి తీసుకురా అని లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చి కూర్చుంది. ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదేంటమ్మా మీరు అంది పద్మ. లేదు, ఈరోజు లీవ్ పెట్టాను అంది. ఏంటమ్మా, ఏదైనా విశేషమా అంది పద్మ. అలా ఏం లేదులే, ఈరోజు మ్యారేజ్ డే, బయటికి వెళ్దాం అన్నారని లీవ్ పెట్టాను. అనుకోకుండా సార్కి ఏదో పని వచ్చి బయటికి వెళ్ళిపోయారు అంది సునంద. అదే అనుకున్నాను, లేకపోతే మీరు లీవ్ పెడతారా? అయ్యగారు మీరు ఒకే స్టేషన్లో వర్క్ చేస్తున్నారు కదా, అయ్యగారు మీకంటే చిన్న జాబు, మీకేమనిపించదా అమ్మా అంది. ఇంట్లో ఉన్నంతసేపు భార్యాభర్తలు, అక్కడికి వెళ్ళిన తర్వాత డ్యూటీలో ఎవరు పెద్ద ఎవరు చిన్న అలాంటివేమీ ఉండవు అంది. అయ్యగారికి ఉంటాయేమో కదమ్మా. ఏమో, ఈ మధ్య ఆయన తీరు చూస్తుంటే నాకెందుకో అలా అనిపించింది. అయ్యగారి విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా అంది. అక్కడతో ఆ సంభాషణ ఆగిపోయింది. పని మనిషి అలా చెప్పిందంటే ఖచ్చితంగా అతని మనసులో ఈగో వచ్చి ఉంటుంది. దానికి తెలిసింది కానీ నాకు తెలియలేదు. వసంత మనసులో నా మీద అనుమానం కూడా ఉందని నాకు ఈరోజే తెలిసింది. అక్కడ వరకు చదివి, అవును నిజమే, భార్య కంటే భర్త తక్కువ జాబ్ అయితే ఈగో ఉంటుంది. దీంతోనే వదినని ఏడిపించుంటాడు. ఎవరో అమ్మాయితో పెళ్లి చేసి వచ్చాను అని చెప్పింది. కొంపతీసి ఈ పని మనిషి పద్మతో కాదు కదా అనుకుంది ఉష. అలా పేజీలు తిప్పుతోంది ఉష. తర్వాత పేజీలో ప్రొద్దుట రెడీ అవుతుంటే విక్కీ వచ్చాడు. విక్కీతో వసంత మాట్లాడిన మాటలు ఇంకా నా చెవిలో గింగురుమంటున్నాయి. హాయ్, ఆఫీస్కి రెడీ అవుతున్నారా? నిన్న సరిగ్గా మాట్లాడలేదు. నిన్న అలా వచ్చి నేను తప్పు చేశానా అనిపించింది. ఏదో గిల్ట్ ఫీల్, అందుకే ఒకసారి మాట్లాడి వెళ్దామని వచ్చాను అన్నాడు విక్కీ. ఈరోజు కూడా లీవా అన్నాడు సునందని చూస్తూ వసంత్. లేదే, నేను రెడీ అవుతున్నానుగా, లీవేం లేదు అంది సునంద. ఏమో, ఈరోజు మీరిద్దరు ఎక్కడికైనా ప్లాన్ చేసుకున్నారేమో అనుకున్నాను అన్నాడు.
వసంత్ దగ్గరికి విక్కీ వచ్చి, ఏమైందిరా నీకు? ఏంటిలా మాట్లాడుతున్నావు కొత్తగా? మా ఇద్దరి గురించి నీకు తెలీదా అన్నాడు. ఏమో, నాకు కొద్ది రోజులుగా అన్నీ కొత్తగా వింతగా అనిపిస్తున్నాయి. తెలిసిన వాళ్లే పరిచయం లేని వాళ్ళ కనిపిస్తున్నారు అన్నాడు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం బెటర్, ఎప్పట్లా హాస్యంగా అనేశాడు విక్కీ. నాకున్నది మానసికమైన వ్యాధి కాదు అన్నాడు కఠినంగా వసంత్. అరే, నేను అలా అనలేదురా, ఎప్పట్లా ఏదో వేళకోళంగా అనేశాను. ఏమైందిరా మీ ఇద్దరికి? అంత ప్రాణంగా ఉండేవారు ఏంటి ఇప్పుడు ఇది అన్నాడు చనువుగా వసంత్ భుజం మీద చేయి వేసి. కొన్ని కొన్ని కొత్త కొత్త నిజాలు తెలుస్తున్నప్పుడు ఇలాగే ఉంటుంది అన్నాడు చేతిని తీసేస్తూ. నువ్వు నన్ను సునందని అనుమానిస్తున్నావా అన్నాడు సూటిగా విక్కీ. అనుమానించట్లేదు, నిజమని కన్ఫర్మ్ చేసుకున్నాను అన్నాడు వసంత్. ఆ మాటతో నిర్ఘాంతపోయారిద్దరూ. సారీ, నేను అనవసరంగా మళ్ళీ మీ ఇద్దరి మధ్యలోకి వచ్చాననుకుంటా. నేనేదో చిన్నప్పుడు ఆకతాయితనంతో అలాగే మాట్లాడేస్తున్నాను. నీ మనసులో మార్పులు వచ్చాయని నాకు తెలీదు అన్నాడు విక్కీ. పర్వాలేదు, మీ ఇద్దరూ ఎప్పట్లాగే ఉండొచ్చు అన్నాడు వసంత్ వెటకారంగా. సునంద్ అలా చూస్తోంది, తను విన్నది నిజమేనా అన్నట్టు. సరే, నేను వస్తాను సునంద, వస్తాను వసంత్ అంటూ బయటికి వెళ్తున్నాడు. ఎప్పుడు వస్తావో చెప్పి వెళ్ళు, మళ్ళీ ఇద్దరం ఉండం ఇంట్లో అన్నాడు వసంత్. మాట్లాడకుండా వెళ్ళిపోయాడు విక్కీ. స్టేషన్కి వెళ్ళాక వసంత్ని డ్యూటీ మీద పంపించి అప్పుడు విక్కీకి కాల్ చేశాను. సారీ విక్కీ, వసంత్ అలా మాట్లాడతాడని నేను అనుకోలేదు. నిన్నటి నుండి ఇలాగే మాట్లాడుతున్నాడు అంది. లేదులే, వాడేదో కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నాడు. కొద్ది రోజులు అలా వదిలేయి, వాడే సరైపోతాడు అన్నాడు. నువ్వేమీ అనుకోకు, ఎందుకలా అనుమాన పురుగులా మాట్లాడుతున్నాడో నాకే అర్థం కావట్లేదు అంది. నేనేమనుకుంటాను, మనం కొత్త వాళ్ళమా, మనుషులు అన్నాక ఎమోషన్స్ ఉంటాయి కదా. వాడేదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, అవన్నీ నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. ఓకే, ఇంకేం ఆలోచించుకు, డ్యూటీలో ఉన్నాను, బాయ్ అన్నాడు. నేను కూడా డ్యూటీలో ఉన్నాను, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. చిన్నప్పటి నుండి ఎంతమందికి సమాధానం చెప్పాను, ఇప్పుడు నా భర్త మాటలకు సమాధానం లేదేంటి నా దగ్గర? ఫ్రెండ్ అంటే ఎందుకు నమ్మలేకపోతున్నాడు? అతని మనసులో ఏదో ఉంది, చెప్పే వరకు ఓపికగా ఉండాలి అనుకుంది. విక్కీ అన్నది నిజమే, డిస్టర్బెన్స్గా ఉండుంటాడు. కొద్ది రోజులు వదిలేసి చూద్దాం అనుకుంటున్నాను. తర్వాత పేజీ తిప్పుతోంది ఉషా. ఏం లేదు, ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. స్టేషన్లో మాట్లాడుకుంటే డ్యూటీల గురించి, ఇంటికి వచ్చాక ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకున్నది ఎక్కడికైనా వెళ్ళింది కూడా లేదు. అలా పేజీలు తిప్పుతూ ఒక పేజీ దగ్గర ఆమె కళ్ళు ఆగిపోయాయి. డ్యూటీకి రెడీ అవుతుంటే వసంత్ ఇంకా రెడీ కాలేదు. ఏంటి, నువ్వు డ్యూటీకి రావట్లేదా అంది సునంద. ఎందుకు రాను, వస్తాను, నువ్వు వెళ్ళు, వెనకే వస్తాను. లీవ్ పెట్టాలంటే నువ్వు పర్మిషన్ ఇవ్వాలిగా అన్నాడు. ఎందుకు వసంత్, నీ మనసులో ఏముందో క్లియర్గా చెప్పేయి. ఎందుకీ ముసుగులో గుద్దులాట? నాతో నీకేంటి ప్రాబ్లం అంది. నేను నిన్ను బాసుగా అంగీకరించలేకపోతున్నాను. మన గురించి స్టేషన్లో అందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆఫీస్లో నీకంటే తక్కువే, ఇంట్లోనూ నీకంటే తక్కువ అనిపిస్తోంది నాకు అన్నాడు. ఇంట్లో నీకు తక్కువేమైంది? ఎప్పట్లాగే ఉన్నాంగా మనం. నీకు సమస్య ఏంటో చెప్తే దాన్ని నేను సరిచేయటానికి చూస్తాను. ఏమైంది? నీతో నేను బాగానే ఉన్నాను, నువ్వు బాగా లేవని నేను మాట్లాడడం తగ్గించాను. అసలు సమస్య ఎక్కడో చెప్తే కదా దాన్ని మనం సరిచేసుకోగలం అంది. ఎక్కడున్నావు? ఎప్పట్లాగే ఎలా ఉన్నావు? నువ్వు నాతో సరిగ్గా మాట్లాడి ఎన్ని రోజులైందో తెలుసా అన్నాడు. అది మొదలుపెట్టింది నువ్వు, నేను కాదు అంది. ఏదైనా సునంద, నేను ఇప్పుడు చెప్తున్నాను, నీతో జీవితం నాకు కొంచెం కష్టంగానే ఉంది అన్నాడు. అందుకని విడిపోదామంటావా అంది. ఆ మాట నేను అనలేదు, నువ్వే అంటున్నావు అన్నాడు. నువ్వు మనసులో అనుకున్నది నేను పైకి అన్నాను. సరే, అలాగే చేద్దాం. నీకు మనశ్శాంతి లేదు, నాకు లేదు. ఎందుకు ఇలా బ్రతకడం? పోనీ నాకు డైవర్స్ ఇస్తే నువ్వు హ్యాపీగా బతుకుతావేమో. సరే, నీ ఇష్టం, అప్లై చెయ్యి అంది. థ్యాంక్స్, నువ్వు నన్ను వదిలిపోతున్నందుకు అన్నాడు. హలో, వదిలి వెళ్ళిపోవడానికి నేనెందుకు వెళ్తాను? ఇది మా అమ్మ వాళ్ళు ఇచ్చిన ఇల్లు, నువ్వు వెళ్ళాలి, నేనిక్కడే ఉంటున్నాను అంది. అప్పుడు మీ నాన్న ఏవో ప్రగల్భాలు పలికాడు. నీ పేరే రాద్దును, కానీ అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను అంతే, ఇల్లు నీదే అన్నాడు అన్నాడంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కనుక నాకు డైవర్స్ ఇస్తానంటే నీకు ఇల్లు ఇవ్వడు అంది.
ఇన్నాళ్ళు నిన్ను భరించినందుకు ఇల్లిస్తాడేమో అనుకున్నాను అన్నాడు. ఇన్నాళ్ళు నేను నీకు అంత భారంగా ఉన్నానా అంది. మామూలు భారం కాదు, గుండెలు బరువెక్కిపోయాయి అన్నాడు. మరి ఈ విషయం ఎప్పుడో చెప్పుంటే ఆ బరువు తగ్గించేదాన్నిగా అంది. ఇప్పుడు తగ్గిస్తున్నందుకు థ్యాంక్స్ అన్నాడు. మాట్లాడకుండా షూస్ వేసుకుంటోంది. మళ్ళీ ఇప్పుడు నీ వెనకే డ్యూటీకి తగలడాలిగా, నాకు ఒక 2 రోజులు టైం కావాలి అన్నాడు. దేనికి అంది ప్రశ్నార్థకంగా. అదే నీ ఇల్లు ఖాళీ చేయడానికి అన్నాడు. సరే అంటూ బయటికి వెళ్ళిపోయింది. ప్రేమించినప్పుడు ఎంతో ఇష్టం నువ్వు లేకపోతే నేను లేను అన్న వ్యక్తి ఈవేళ నువ్వు భారం అంటున్నాడు. ఏదో అద్దెకున్న ఇల్లు ఖాళీ చేస్తుంటే చెప్తున్నంత ఈజీగా చెప్పేస్తున్నాడు. అది కూడా కష్టంగానే ఉంటుందట. అన్ని సంవత్సరాలు ఇంట్లో ఉండి వదిలి వెళ్ళటం. ఎంత తేలిగ్గా మాట్లాడాడు. ఇలాంటి వాడి కోసమా అమ్మా నాన్నలు ఒప్పించడానికి నేను ఎంతో కష్టపడి ఒప్పించింది. ఎందుకు ఇలా మారిపోయాడు? వెళ్తూ విక్కీకి ఫోన్ చేశాను. నిన్ను కలవాలి. నేను కలవాలనుకుంటున్నాను, నీతో మాట్లాడాలి అన్నాడు. ఎక్కడ కలుద్దాం? నీ డ్యూటీ అయ్యాక ఇంటికొచ్చేయి అంది సునంద. వద్దురా, అసలే అనుమానిస్తున్నాడు. పార్కు, కాఫీ షాపు అలా ఏదైనా. ఎందుకు నా వల్ల మీకు గొడవలు? నాకు చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు. వచ్చాక మాట్లాడుకుందాం అని కాల్ కట్ చేశాను. వెళ్ళేటప్పటికి అక్కడున్నాడు. ఏదో చెప్పాలన్నావు, చెప్పు అన్నాడు. నువ్వు చెప్పు, నువ్వు కూడా ఏదో చెప్తానన్నావుగా అంది. నాకు ట్రాన్స్ఫర్ అయింది, పెళ్ళి కూడా కుదిరింది అన్నాడు. అయితే ఈ టైంలో నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అంది. నువ్వు కూడా అంటే ఏమైంది అన్నాడు. విడిపోదామంటున్నాడు అంది. ఏం మాట్లాడుతున్నావు? మీరు విడిపోవడం ఏంటి అన్నాడు. నన్ను భరించలేకపోతున్నాడట. రోజు రోజుకి భారం అయిపోతున్నానట నేను అంది. ఇదంతా నేను మొన్న హోటల్లో కలవడం వల్లే వచ్చిందా అన్నాడు. లేదు, ఎప్పటి నుండో నేను అతను గమనిస్తున్నానంతే. అంతకు ముందు నుండి అలానే ఉన్నాడు. నేనే పెద్దగా పట్టించుకోలేదు. అతనికి నేను బాసుగా ఉండడం నచ్చలేదు అంది. నేను మాట్లాడతాను వాడితో, దానికి విడిపోవడం ఎందుకు? ఇద్దరూ చెరొక స్టేషన్ అయితే సరిపోతుంది కదా, ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చుగా అన్నాడు. లేదు, అతను విడిపోవాలని నిర్ణయించుకున్నాడు. నువ్వు వెళ్ళి మాట్లాడితే నిన్ను డ్యామేజింగ్గా మాట్లాడతాడు. ఎందుకు ప్రతిమాలడం? ఏమొద్దు, నేను దానికి సిద్ధంగానే ఉన్నాను అంది. ఒక రకంగా ఇప్పుడు నేను వెళ్ళిపోవడం మంచిదే. ఇప్పుడు ఈ టైంలో నేను నీ పక్కన ఉంటే మన ఇద్దరికి నిజంగా ఏదో ఉందని పుకార్లు పుట్టిస్తాడు అన్నాడు. అంటే అతనికి భయపడుతున్నావా అంది. లేదు, నీ మీద నా వల్ల మచ్చకు పడకూడదు అనుకుంటున్నాను. కాలేజీలో కూడా మన గురించి తప్పుగా ఆలోచించిన వాళ్ళతో ఫైట్ చేసినట్టు మాట్లాడి వాళ్ళ నోళ్ళు మూయించేవాళ్ళం. ఇప్పుడు తనతో అలా ఎందుకు చేయలేకపోతున్నాం అన్నాడు. వాళ్ళు బయట వాళ్ళు, మనల్ని అర్థం చేసుకోలేదు కనుక మనం గట్టిగా మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పేవాళ్ళం. ఫస్ట్ నుండి మనమేంటో తెలిసిన ఇతను ఇలా మాట్లాడుతుంటే ఇంకేమని చెప్తాం? అతను విడిపోవాలని నిర్ణయించుకున్నాడు. మనం ఎంత చెప్పినా మన మాట వినడు. పైపెచ్చు మనల్నే ఏదో ఒకటి అంటాడు అంది. అలా చాలాసేపు మాటలు లేకుండా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయాం. అతను విడిపోదాం అన్నాక కలిసి ఉండాలి అని నువ్వు ఎంత బ్రతిమాలినా కుదరదు. లోకుగా చూస్తాడు. సర్లే, నువ్వు ప్రశాంతంగా ఉంటావు, అదే పని చెయ్యి అన్నాడు. విక్కీ వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి తలుపు దగ్గరగా వేసుంది. లోపటి నుండి పద్మ మాటలు, వసంత్ మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఏమైంది వీళ్ళిద్దరికీ? నా కోసం ఇది దెబ్బలాడుతోందా అతనితో అనుకుంటూ లోపలికి వెళ్ళింది. బెడ్రూమ్లో నుండి వినపడుతున్నాయి మాటలు. మీరెన్ని చెప్పినా వినను, నన్ను వదలండి అంటోంది పద్మ. బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా బొమ్మలా అయిపోయిను. ఏంటి జరుగుతోంది నా కళ్ళ ముందు? ఏముందో కూడా నాకు అర్థం కావట్లేదు. తర్వాత ఏమైందో మరొక భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.